హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా సిద్దిపేటకు వచ్చేసాం. సిద్దిపేటలో ఉంటున్న మాధవి గారు వాళ్ళ తోటను మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. తోట అంటే ఇన్ని రోజులు మనము చిన్న తోట చూసాము, ఈ తోట చూస్తాం, ఇది చాలా పెద్ద తోట. ఓకేనా? సో మనం ఇవి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మాధవి గారితో మాట్లాడుతూ కూలంకుషంగా హ్యాపీగా వారి తోటను మొత్తం పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మళ్ళీ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోదాం. ఆర్గానిక్గా చక్కగా ఇదే నెట్ ఏమన్నారండి? ఇది షేడ్ నెట్. ఇది ఖేతి వాళ్ళది. సో స్ట్రాంగ్గా ఉంది నెట్ యాక్చువల్గా. సో దీంట్లో కావాల్సిన అందరు గ్రీన్ కలర్ వేస్తారు, కానీ వైట్ కలర్ పర్ఫెక్ట్గా ఉంది. ఎండ వాన వచ్చినా కానీ పర్లేదు, కొద్దిగా ఆగుతుంది కానీ. సో గాలికి ఏం ప్రాబ్లం లేకుండా మొక్కలకి సూపర్గా ఉంది. వెళ్తాం లోపలికి. ఎస్, సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మరి ఏ క్వశ్చన్ ఆల్రెడీ చేతిలో ఉంది, ఇదే అడుగుతా అని చెప్పారు, అందుకే ఓకే. ఫస్ట్ ఇదేనండి క్వశ్చన్ ఈరోజు. ఈ పువ్వు చూసి ఆన్సర్ ఏదో చెప్పాలి. చూసారా? ఇక చూడండి, ఒక బొకే లాగా ఉంది. ఇది చూసి ఈ మొక్క ఏంటో చెప్పండి. ఓకేనా? చాలా టేస్టీ మొక్క. హింట్ ఇవ్వాలంటే చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి కూడా తినే వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. పచ్చి కూడా తినేచ్చు అంటే ఇంతకంటే హింట్ ఇవ్వండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం బెస్ట్. సలాడ్స్లో ఎక్కువగా వాడుతుంటాం, సాలెడ్స్లో. సో కాబట్టి ఈ మొక్క చూసి, ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో చెప్పండి. ఇంతకంటే చెప్తే ఇక డైరెక్ట్ ఇక ఆన్సర్ చెప్పడం బెస్ట్. ఓకే ఫైన్, గెస్ట్ చేస్తుండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, లోపలికి వచ్చేసాం. సో ఇక్కడే ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది భారీగా. సో చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. సో ఇక్కడ మొత్తం ఈ సెగ్మెంట్ మొత్తం ఏముందండి ఇక్కడంతా? ఇదంతా టమాటా వేసాం. ఇదంతా టమాటో వేసాం. ఓకే, నార్మల్ టమాటోనే. ఈ నాలుగు బెడ్స్ టమాటోస్. ఓకే, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు వరకు కూడా మనం మిద్దె మీద చూసాము, సింపుల్గా ఒక తొట్టిలో వేసుకొని చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. సో ఈ బ్లాక్ ఇదంతా ఎందుకు వేశారు? ఇది స్టార్టింగ్ లో మేము కమర్షియల్ గా చేసాము, టమాటో అండ్ వంకాయ. అప్పుడు కేతి వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మల్చింగ్ వేసుకోండి షీట్. ఇది సన్న లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ షీట్ అనమాట. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గడ్డి రాదు. మన మొక్కున్న దగ్గర మొక్క ఉంటుంది, చుట్టూ గడ్డి రాకుండా ఇది వస్తుంది అనమాట. సో గడ్డి వస్తే ప్రాబ్లం ఏంటి? గడ్డి కలుపు వస్తే మనకి న్యూట్రిషన్ వెళ్ళిపోతుంది, ప్లస్ దానికి లేబర్ అవుతుంది బాగా. లేబర్ పెట్టి మళ్ళీ తీస్తూ ఉండాలి. సో ఇది మొత్తం వేసేసాము. ఈ సీజన్ లో యాక్చువల్లీ పీకేసాం, కొన్ని వదిలేసాం. ఇది ఇక్కడ బాగానే ఉందని అది డ్యామేజ్ అయితే తీసేసాం అనమాట. సో ఇదంతా వేయడం వల్ల మనకి మొక్క ఏదైతే ఉంటుందో మనకి ఇచ్చే న్యూట్రిషన్ మొక్కకే, దానికే. ఆ గడ్డి కలుపు వస్తే అది ఏదైనా న్యూట్రిషన్ ఇస్తే అది ఫస్ట్ గుంజుకుంటుంది మొక్క కంటే, కలుపు రాకుండా. సో ఇది మల్చింగ్ లా కూడా పనిచేస్తుందండి. ఇది మల్చింగ్ షీటే, దీన్ని మల్చింగ్ షీట్ అంటారు. సో ఈ ప్లాస్టిక్ ఈ మొక్కలకి ఏం హార్మ్ఫుల్ ఏముంటుందండి? ఇది యాక్చువల్లీ వన్ సీజన్ లో అయిపోయినాక తీసేయడమే. కమర్షియల్ గా చేసినప్పుడు ఇది కంపల్సరీ అవుతుంది. ఇంట్లో అంటే ఇప్పుడు చిన్న తోటలలో అవసరం ఉండదు, మన హాయిగా కలుపు తీసేసుకోవచ్చు. ఇంత పెద్ద షేడ్ నెట్ కాబట్టి ఇది వేయడం కాదు, తప్పలేదు. అదే నేను వీడియోస్ లో కూడా చూస్తూ ఉంటాను, కొంతమంది ఏదో క్రియేటివ్ వీడియోస్ టక్క వేడి చేసి ఇట్లా హోల్స్ వేడి చేస్తే అది ఆ హోల్లో మొక్క పెట్టేది. ఓకే ఫైన్, సూపర్. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం టొమాటోనే వేశారు ఇక్కడ. ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్. నేను 5000 మొక్కలు పెట్టాను ఒక్కదాన్ని. ఇట్లా రియల్ తోటలో, మన తోటలోనే మామూలుగా పెట్టేసాను. ఇది ఏంటంటే చిన్న ఎత్తున మనము మన ఇంట్లో యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువ అయితే అమ్మేసుకోవచ్చు. ఓకే, భారీగా వస్తే అంటే కమర్షియల్ గా ట్రై చేశారు ఫస్ట్ టైం అందరికి ఆర్గానిక్ ఇవ్వడానికి.
చేసినాను, పెద్దగా చేశాను. ఓకే ఓకే 1 ఎకరే టమాటానే నేను ఒక్కదాన్ని వేసిన. 1 ఎకర్ టమాటో. తర్వాత 10 days పడుకున్నా, బ్యాక్ పెయిన్ వచ్చింది. ఓకే ఓకే సో అక్కడ వంకాయ అంటే అది మీరు పెట్టారా, అదే వచ్చేసింది? ఇది పెట్టాము, ఇది పెట్టాము. ఇది యాక్చువల్లీ ఇది పెద్ద ఎత్తున చేసిన, ఇది ఆర్డర్ మీద చేశాను అనమాట. ఫుల్ తోట ఇదే. ఇది అండ్ పెద్ద వంకాయ గణోష్ అంటారు దాన్ని. ఓకే బాబా గణోష్ అంటే భర్తా బైగన్ పెద్దది అది. అండ్ ఇది లాంగ్ గ్రీన్ బ్రింజాల్ అంటారు. ఓకే ఓకే దిస్ ఇస్ లాంగ్ గ్రీన్ బ్రింజాల్. కానీ ఈ ఒక టొమాటో, ఒక బ్రింజాల్, ఒక వంకాయ వేసుకుంటే కంటిన్యూగా అది ఇస్తూనే ఉంటుంది అంటారు కదా? ఇస్తూనే ఉంటుంది. ఒక్కోసారి 1 year వరకు సేఫ్, నో ప్రాబ్లం. సో అంటే దీనికి ఎప్పుడు వస్తుందండి కాపు? ఇది ఒకసారి పెడితే ఎన్ని రోజులు, 3 months పడుతుందా? ఇది 3 months లో వచ్చేస్తుంది. యాక్చువల్లీ 2 months లో కూడా వస్తుంది. ఓకే 2 months లో వచ్చేస్తుంది. సో దీనికి ఏ కైండ్ ఆఫ్ పెస్ట్ ఏమైనా వస్తుందా? వంకాయకి అంటున్నారా? వంకాయకి వైట్ బగ్ వస్తుంది. వైట్ బగ్ వస్తుంది. దానికి మనము పుల్లటి మజ్జిగ డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ ఇస్ ది బెస్ట్. లేదు అంటే సోప్ వాటర్ డైల్యూట్ చేసి దాంట్లో ఆయిల్, కుకింగ్ ఆయిల్ కొంచెం వేసేసి సోప్ వాటర్లో వేసి మిక్స్ చేసి కొట్టచ్చు. వెనిగర్ కూడా వేయచ్చు. స్ప్రే చేయొచ్చు. మామూలు నీళ్ళు కూడా కొట్టినా వెళ్ళిపోతుంది. ఫోర్స్ఫుల్ బాగా ఎక్కువ ఉంటే కొమ్మనే కట్ చేసి పడేయచ్చు. 3-4 వెరైటీస్ చెప్పాను. ఓకే అంటే ఫోర్స్ఫుల్ గా వాటర్ కొట్టినా వెళ్ళిపోతుంది. కానీ అది మళ్ళీ కింద పడితే కింద అది కట్ చేసేసేయడం బెటర్. కింద పడితే మళ్ళీ కింద అది వస్తుంది. అంటే క్యాటర్పిల్లర్స్ వస్తే ఫోర్స్ఫుల్ గా వాటర్ కొట్టాలి. పెద్ద క్యాటర్పిల్లర్స్ ఫోర్స్ఫుల్ గా వాటర్ కొట్టాలి. దీనికి మాత్రం అవి కింద పడి చచ్చిపోతాయి. ఓకే ఫైన్. సో వంకాయ, సో టొమాటోస్, ఇప్పుడు టొమాటోస్ కూడా ఇన్ని వేసారు కదా. సో టొమాటోస్ ఇప్పుడు మన వెదర్కి లైక్ ఇప్పుడు 30-35 హీట్ డిగ్రీస్ వస్తే కొద్దిగా టొమాటోస్ సర్వైవ్ అవ్వడం కష్టం అంటారు కదా. సో ఎట్లా చేస్తారు మీరు? అంటే ఇది పైన షేడ్ నెట్ ఉంది కాబట్టి కొంచెం మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. లైట్గా ఎండ మరీ డైరెక్ట్ పడకుండా కొంచెం తక్కువ ఇంటెన్సిటీ పడుతుంది. ఇంకోటి రెయిన్ కూడా మనకి కాపాడుతుంది. రైనీ సీజన్ టమాటో విల్ బి 100 rupees కిలో అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి ప్రొడక్షన్ బాగుంటుంది. ఎందుకంటే ఇది రెయిన్ తో డ్యామేజ్ కాకుండా చూస్తుంది. షేడ్ నెట్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎండాకాలం కూడా పెరుగుతుంది కదండి ఒక్కోసారి. ఎండాకాలం కూడా బాగా వస్తుంది. సూపర్. సో ఎందుకంటే ఒకసారి టొమాటో అంటే ఇంట్లో మాక్సిమం టొమాటోస్ యూస్ చేస్తూ ఉంటాం. ఒకసారి టొమాటో వేసామంటే ఒక సర్కిల్ లాగా వేసుకోవాలి టొమాటోస్ ని. 15 days కోటి 15 days కోటి 15 days కోటి ఇట్లా సర్కిల్ వేసుకుంటే ఒకటి మనకి వచ్చేసరికల్లా మిగతా రెడీ అవుతూ ఉంటాయి. ప్రొడక్షన్ మనకి అందాలంటే మనము ప్లానింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా. ప్లాన్ చాలా మంది 15 days కోసారి వేస్తూ ఉంటారు, బెస్ట్ అనమాట. సో ఇక్కడ చిక్కుడు అండి, ఇది చిక్కుడు చెట్టు. ఓకే ఇది వింటర్ లో బాగా వచ్చేది. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి అంత రావట్లేదు, కానీ ఇది చాలా ప్రొడక్షన్ చాలా వచ్చింది దీనికి. చిక్కుడికి బేసిక్ గా ఇది పేను బంక అని వస్తుంటుంది కదండి, నల్ల చుక్కలు వస్తుంది. దానికి కూడా మేము పుల్లటి మజ్జిగనే వేసాం. కొంతమంది బూడిద చల్లుతారు కదా. బూడిది మంచి ఐడియా. అవును, బూడిది కూడా చల్లుతాం. బూడిద కూడా ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ చాలా బూడిది మా దగ్గరనే కాల్చినందుకు ఉంది, అదే వేయచ్చు. సో బూడిది మాయిశ్చర్ అంటే ఎర్లీ మార్నింగ్ చల్లితే కొద్దిగా, ఎర్లీ మార్నింగ్ చల్లితే ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది, దానికి అంటుకొని పట్టుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ సేఫ్ బెట్. మనము ఈ కెమికల్స్ వాడకుండా యాష్ వాడచ్చు. ఓకే. సో ఇక్కడంతా ఇక్కడ ఏంటంటే జామకాయ వచ్చిందండి ఒకటి. ఇది కౌడంగ్ వేస్తాం కదా మేము మొక్కలకి. ఆ కౌస్ తిన్న జామకాయలన్నీ సీడ్ వచ్చేస్తుంది ఉంటుంది కాబట్టి దాంట్లో మొక్కలన్నీ జామ మొక్కలు వస్తున్నాయి. ఇవి తీసి మేము బయట పెట్టాలి యాక్చువల్లీ. ఓకే, ఇంతనే ఉంది కింద కానీ మొక్కలో కాయ వచ్చిందా? ఇంకా ఇక్కడ ఇంతనే ఉంది కానీ ఈ మొక్క కానీ ఇట్లా వాలంటరీకి వచ్చిన వాటిని పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటర్ వాటర్ స్ట్రాంగ్ వచ్చేస్తాయి, దాని కాయలు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఇది భర్తా బెంగన్ అండి. ఓకే. సో కేజీ వంకాయ సంథింగ్ ఇది ఇప్పుడు కేజీ వరకు వస్తుంది. ½ kg పైనే ఉంటుంది. సో ఇదేంటి ఒకటి వేసారా లేకుంటే ఏంటి? ఇది వేసాం, కమర్షియల్ గా చేద్దామని వేసాను. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్
యా అంటే కొంచెం కష్టం ఇది, మార్కెట్ అందరు తినరు, సో ఎక్కువ బెంగాలీ వాళ్ళు తింటారు ఎక్కువ. ఓకే ఓకే ఓకే, బెంగాలీ వాళ్ళకి ఇదే ఇష్టం, ఈ వంకాయ ఇష్టం. సో పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది వాళ్ళకి, ఆ స్టైల్ ఒకటి ఓకే చేస్తారు వాళ్ళు, కర్రీ చేస్తారు అందుకని. ఓకే ఫైన్. సో ఇదంతా ఇవి పెట్టేశారు. సో ఇదంతా మళ్ళీ మోరింగా ఇది ఇప్పుడు చిన్నగా మోరింగా అంటే మనం మునగ పెట్టాం, సీడ్ పెడితే వచ్చింది. ఓకే సీడ్ తోటి. సో ఇది కూడా మనకి లీఫ్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇదంతా మునగ చాలా పెద్దగా అవుతుంది కదండి? పెద్దగా ఓన్లీ లీఫ్ కోసమే, లీఫ్ కోసం ఒక హైట్ వరకు పెట్టేసి అటు సైడ్ ఉంది చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాం. మధ్య మధ్యలో జామకాయ పెట్టారు ఇక్కడ. ఇది అంతా కొత్తిమీర ఉండేది యాక్చువల్, మొన్ననే వీకేసినాం. కొత్తిమీర అయిపోయింది, మొత్తం కొత్తిమీర ఉండే, హార్వెస్ట్ అయిపోయింది కంప్లీట్. అయితే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వెజిటబుల్ పెట్టుకోవచ్చు. హాఫ్ కూడా మనం హాఫ్ వరకు ఒకటి పెట్టుకొని ఇంకోటి పెట్టుకోవచ్చు. రైట్. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్ని పెట్టారు కదండి, ఇక్కడ ఏమేమి సాయిల్లో ఏమేమి కలుపుతారు? ఫస్ట్ కౌడంగ్ వేసేస్తాము, వేసేసి కప్పేస్తాం సాయిల్. అండ్ ఎండిపోయిన కౌడంగే వేయాలి, బాగా ఎండిపోయి బాగా మురిగిపోయిన దాంట్లో, ఎందుకంటే పచ్చిదనం ఉండకూడదు. పచ్చిదనం ఉంటే మొక్క ఖరాబ్ పాడైపోతుంది, చచ్చిపోతుంది మొక్క. సో కౌడంగ్ వేసేసి కౌడంగ్ వేసేసి మొక్కలు పెట్టేస్తాం. మొక్కలు పెద్దగా అయినాక జీవామృతం వేయాలి. ఓకే, అంటే ప్రాసెస్ అంటే కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం లేదు, ఫస్ట్ సాయిల్ రేస్డ్ బెడ్ అంటారు దీన్ని, 6 inches ఇట్లా రేజ్ చేసి పెట్టాలి. ఈ వెడల్పు వచ్చేసి 2 feet పెట్టుకోవచ్చు, లెంత్ మన ఇష్టం, మన ప్లేస్ బట్టి ఉంటుంది. సో డ్రిప్ వేసాం దీంట్లో 6 inches మధ్యలో పెట్టేసి గ్యాప్ పెట్టేసి 2 drips వేసేసాము. ఇది డ్రిప్ ద్వారా ఏంటంటే అడ్వాంటేజ్, మనము ఏదైనా జీవామృతం పంపించాలన్నా దీంట్లో పంపించచ్చు. అక్కడ వెనకాల మనకి యాక్సెస్ ఉంటుంది, అది కనెక్ట్ చేసి డ్రమ్ అక్కడ కనెక్ట్ చేస్తే దీంట్లోకి వచ్చేసి ఒక్కొక్క మొక్కకు పోయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ చేయలేము, అంత కష్టపడలేము కదా, అందుకని దీనికి ఇట్లా చేస్తాము. సో దీని లోపల మనం వి షేప్ లో కట్ చేసి, ఫస్ట్ వి షేప్ లో కట్ చేసి దాని నిండా మనము కౌడంగ్ పౌడర్ వేసుకోవచ్చు. కౌడంగ్ పౌడర్ వేసేసుకొని మళ్ళీ మట్టి కప్పేసి అప్పుడు రూట్స్ లోపలికి వెళ్ళినప్పుడు తీసుకుంటారు. కాంపోస్ట్ కూడా వేసుకోవచ్చు, కాంపోస్ట్ కౌడంగ్ 2 కలిపి వేసుకొని. సో కాంపోస్ట్ ఎన్ని మంచి ఉంటాయో అన్ని ఆర్గానిక్ అన్ని వేసుకోవచ్చు. ఓకే, అంటే మనకు ఆకులు కాంపోస్ట్ అయినాక, కిచెన్ వేస్ట్ కూడా కాంపోస్ట్ రెడీ అయిపోయినాక అప్పుడు వేయాలి. పచ్చిది వేయకూడదు. ఆ కాంపోస్ట్ వేసుకొని ఆ కింద ఫస్ట్ కౌడంగ్ వేసుకొని తర్వాత కాంపోస్ట్ వేసుకొని దానిపైన మట్టి. రైట్. సూపర్. సో దానివల్ల మొక్క రూట్ లోపలికి వెళ్ళగలుగుతుంది, వెళ్ళినప్పుడు దాని న్యూట్రిషన్ కూడా దానికి వస్తుంది. అది ఎప్పుడైతే మెల్లగా ఫస్ట్ నార్మల్ ఉంటుంది, ఎప్పుడైతే మొక్క కింద, కానీ పైన వేయకూడదు. చాలా మంది పైన వేస్తారు, పైన వేసేసరికి అది కాలిపోతుంది. ఇది పైన పెండ ఎరువు వేయకూడదు పైన. పైన అంతా ఇట్లా కప్పి పెడతారు కదా, అది రాంగ్. అది ఓకే, లోపలనే వేయాలి. అంటే కొంతమంది ఇప్పుడు వేసేటప్పుడు కింద మల్చింగ్ లాగా ఫస్ట్ ఆకులు వేసి, తర్వాత కౌడంగ్ వేసి, తర్వాత కిచెన్ వేస్ట్ చేసి, తర్వాత ఒక లేయర్ పెడుతుంటారు కదండి. అది లోపలే వేస్తారు, పైన వేరు. ఎవరైనా పైన వేయకూడదు, లోపల వేస్తే అది డీకంపోజ్ అవుతూ దాని ప్రాసెస్ కూడా దాంట్లో ఏమన్నా ఉన్నా అది ప్రాసెస్ లోపల చేసుకుంటుంది, పైన వేయకూడదు. ఇది కాంపోస్ట్ లో కూడా, ఇప్పుడు మీరు కాంపోస్ట్ అన్నారు కదా, కాంపోస్ట్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి వేసుకోవచ్చండి? ఇప్పుడు ఇది వెజిటేబుల్స్ కాంపోస్ట్, కిచెన్ వేస్ట్ అంటున్నారు. కిచెన్ వేస్ట్ ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. మన దగ్గర ఏది వెజిటేబుల్ వేస్ట్ ఏది వచ్చినా వేయచ్చు, ఎగ్ షెల్స్ కూడా వేయచ్చు, కానీ రైస్ వేయకూడదు అంటారు. రైస్ వేయకూడదు, ర్యాట్స్ వస్తాయి అన్నమాట, ర్యాట్స్ అవి వస్తాయి. సో ఎగ్స్, కిచెన్ వేస్ట్ వేసుకొని దానిపైన మనము వాటర్ వస్తుంది కాబట్టి డ్రై లీవ్స్ వేయాలి. డ్రై లీవ్స్ లేకపోతే కొంతమంది న్యూస్ పేపర్ వేస్తారు, అంటే కిచెన్ బ్యాక్ యార్డ్లో ఉండవు కదా కొంతమందికి, కానీ డ్రై లీవ్స్ జనరేట్ చేసుకుంటే ఆ డ్రై లీవ్స్ వేస్తే మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైనా కానీ కాంపోస్ట్ తడి పొడి రేంజ్లో ఉండాలి, మొత్తం వెట్ ఉండకూడదు, మొత్తం డ్రై ఉండకూడదు. అంటే ఆల్మోస్ట్ అది ఒక మట్టి స్టేజ్లో వస్తుంది, అప్పుడు అది పౌడర్ అయిపోతుంది. కావాలంటే ఏం చేయొచ్చు అంటే అది ఒకసారి టర్న్ చేసుకోవచ్చు, ఇట్లా ఉన్నది ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ పెట్టేస్తే అది మళ్ళీ తొందరగా. కొంతమంది కిచెన్ వేస్టేజ్ చేసి దాంట్లో కొద్దిగా ఏమన్నా బెల్లం అది ఏదైనా వేస్తే అది తొందరగా. కొంచెము ఏం చేయొచ్చు అంటే మనము పుల్లటి మజ్జిగ లేకపోతే బెల్లం నీళ్ళు అలాంటివి లిక్విడ్ లాగా తయారు చేసుకొని స్ప్రింకిల్ చేస్తే, ఇది దాని బదులు మనం జీవామృతం కూడా కొంచెం లిక్విడ్ వేస్తే స్పీడప్ అవుతుంది ప్రాసెస్.
అదేంటంటే ఇట్ వర్క్ యాజ్ అ ఇనాక్యులం, మన స్టార్టర్ లాగా వర్క్ అవుతుంది. అప్పుడు అది ఫాస్ట్గా స్పీడ్గా కాంపోస్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత దాన్ని వేసుకుని దానిపైన అండ్ కలపడం ఇంపార్టెంట్. కాంపోస్ట్ ఎప్పుడైనా కానీ అలాగే ఉంచితే అది చర్నింగ్ అంటారు. చర్నింగ్ మిక్సింగ్ ఒక రేక్ ఉంటుంది, దాంతో ఇలా ఇలా అంటే పీరియాడికలీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇట్లా అప్సెట్ డౌన్ చేయాలి. ఓకే అంతే. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక బెడ్ రెడీగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు కంప్లీట్ చేసాము. ఇక్కడ అంతా అంటే ఇది అంతా ఉల్లిగడ్డ. ఇది ఉల్లిగడ్డ. ఇక్కడైతే మరి ఇది జామ అదే వచ్చింది, ఎందుకంటే మా కౌడంలో సీడ్ ఉంటుంది. ఆ కౌస్ ఏంటంటే జామ తోటలోకి వెళ్తాయి రోజు. అవి తిన్న కాయలన్నీ సీడ్ అవే పడి వస్తుంటాయి. ఓకే, మళ్ళీ స్పెషల్ గా వాటికి ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడంతా ఈ ర్యాక్ అంతా మనము ఏంటండి, ఇది ఉల్లిగడ్డ. ఓకే ఫైన్. సో ఇక్కడ పాలకూర కూడా ఉంది, దీంట్లో మధ్యలో పాలకూర వేసినావు. ఓకే, సో అది కూడా వచ్చేసింది. ఒకసారి మనం వేసామంటే పాలకూర అది ఎప్పుడో వస్తూనే ఉంటుంది. ఇట్లా పాలకూర వస్తూనే ఉంటది. మనం పైనుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మొత్తం పీకనే అవసరం లేదు. గిలుకో పైన కట్ చేసేసుకుంటే. ఎన్నిసార్లు పాలకూర యాక్చువల్ చాలా మంది పెడుతుంటారు, ఎన్నిసార్లు కట్ చేసుకోవచ్చండి పాలకూర? చాలా సార్లు, అంటే అరౌండ్ నేనైతే ఒక 4-5 months కంటిన్యూ చేశాను, ఏం కాలేదు. మళ్ళీ లాస్ట్కి ఎండిపోతే అప్పుడు పీకేసి ఫ్రెష్గా వేస్తాను. సో చాలా మంది ఇంట్లో ఈ ఆకుకూరల్లో పాలకూర పెట్టుకోవచ్చు, రిలాక్స్ పెట్టుకోవచ్చు, తొందరగా చాలా ఈజీగా వస్తుంది పాలకూర. ఎస్, ఎందుకంటే అట్లీస్ట్ ఇంట్లో ఏం లేవు అనుకుంటే ఈ పాలకూర అండ్ అన్నిటికీ మంచిది కదా. స్పినాచ్ ఐరన్ లెవెల్ పెరుగుతుంది. బయట అసలే ఎట్లుందో తెలియదు, మంచిగా లేవు. ఇది నాటు తోటకూర. ఇది కూడా సీడ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, అదే వస్తుంది. ఇది సీడ్స్ కదండి, సీడ్ ఇదంతా అదే వచ్చేస్తుంది. తోటకూర. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. చాలా రకాలు చెప్పాం. సలాడ్స్లో వాడతారని చెప్పాము, వైటమిన్ ఏ ఉంటుందని చెప్పాము, అండ్ పచ్చి కూడా తినేయచ్చు అని చెప్పాము. సో ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ ఇది గాజర్, క్యారెట్. ఓకే, కానీ ఈ వెరైటీ గాజర్ వెరైటీలో గాజర్ అనమాట. చాలా పొడుగు ఉంటుంది చూడండి అది. ఎస్, హల్వా చేస్తారు. హల్వా చేసే గాజర్. ఎస్, ఓకే ఫైన్. సో దీని అంటే ఈ మొత్తం ఈ సెగ్మెంట్ మొత్తం ఇదంతా గాజరే. ఓకే ఠీకే. సో ఎన్ని రోజులు పడుతుందండి ఇది రావడానికి? యాక్చువల్గా 3 months తర్వాత ముందు కదా, 3 monthsకే వస్తుంది. 3 monthsకే. ఓకే, అంటే దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలి? అంటే సీడ్ వేస్తే వస్తుంది. అంటే ఇప్పుడు ఇవే సీడ్ అవుతాయి. ఇది సీడ్ కింద అందుకే ఉంచాము. ఓకే, ఇది ఎండిపోయినాక సీడ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వేసుకోవచ్చు. సో ఇవి డైరెక్ట్ ఇట్లా కూడా పడిపోతే కూడా వస్తాయి. ఓకే. సో ఇవే సీడ్స్, వీటిని ఎండాక వీటిని డైరెక్ట్ గా మనం వేస్తే సీడ్ అయిపోతుంది. సో వీటిని తీయచ్చండి? తీయచ్చు, ట్రై చేయండి. గట్టి గుంజాలా? గట్టి గుంజాలి. ఇదేనా? తీయండి, ఏదో ఒకటికన్నా రావడం కష్టమే. అంత ఈజీ ఏం కాదు ఇది. అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది తీసాం కదండి, దీన్ని మామూలుగా ఇటు వేసుకుంటే ఇది ఆవుకే వేస్తాం. ఇది ఆవుకే, ఇంకా మళ్ళీ పెట్టరాదు. ఇంకా ఆవులకే. ఓకే ఫైన్. సో ఇక్కడ వేస్తా పక్కకి. సో దీన్ని గట్టిగా తీస్తే కానీ రాదు. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.